హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంట్లో మల్లన్న బోనాలు అయితే చేస్తున్నాము. మల్లన్న బోనాలు నైట్ టైం చేస్తారు. ముందు పోషమ్మకి బోనం నైవేద్యంగా సమర్పించి తర్వాత మల్లన్న బోనాలు చేస్తారు. అందుకని నేను పోషమ్మ బోనాన్ని మంచిగా పుదిస్తున్నాను. పిండి, పసుపు, కుంకుమతో బొట్లు పెట్టి మంచిగా నిండుగా పుదించుకోవాలి. మనం అమ్మవారికి నైవేద్యంగా బెల్లం వేసి బెల్లపన్నము వండుతారు. వండిన తర్వాత మనం ఇలా పసుపులో కొన్ని వాటర్ కలిపి ఫస్ట్ గంధు అంతా రాయాలి. రాసిన తర్వాత పసుపు కుంకుమలతో అలాగే పిండితో మంచిగా బొట్లు పెట్టి పుదించుకోవాలి. తర్వాత మన బంతిపూలు ఉంటే బంతిపూలని కట్టుకోవాలి. నేనైతే బంతిపూలు కడుతున్నాను. బంతిపూలు కట్టిన తర్వాత మనం గుడి దగ్గరికి ఏమేమి అవసరమో అవన్నీ తీసుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత మల్లన్న బోనాలు పెట్టడానికి కింద పసుపుతో మంచిగా అలకాలి. అలికిన తర్వాత బియ్యం పిండితో ఇట్లా ముగ్గులు పెట్టుకోవాలి. నేనైతే మంచిగా ముగ్గులు అయితే పెడుతున్నాను. నాతో పాటు మా మమ్మీ. మనం ఎంత చక్కగా పుదించుకుంటే దేవునికి అంతగా ఇష్టం అంట. అందుకే మంచిగా నిండుగా పుదించుకోవాలి దేవుని దగ్గర. నేనైతే ఒక 1 అవర్ పట్టింది మేము ఇదంతా చేయడానికి. బోనాలు ఇలా ముగ్గులు వేయడం ఇవన్నీ చేసేసరికి 1 అవర్ పట్టింది. అప్పటికే 6-7 అయింది. నైట్ లేట్ అయింది. కానీ బోనాలు చేసిన రోజు మాత్రం ఇంట్లో పండగ వాతావరణం లాగా ఉంటుంది. ఇలా పసుపు కుంకుమలతో పూజించుకున్న తర్వాత ఎంత నిండుగా ఉంటుందో మీరే చూడండి ఫ్రెండ్స్. ఏదో టెంపుల్కి వెళ్ళిన ఫీలింగ్ లాగా అనిపిస్తుంది. మన ఇంట్లో మాత్రం బోనాల రోజు ఒక పండగ వాతావరణం లాగా ఉంటుంది. ఇలా అక్కడ కింద పుదించుకున్న తర్వాత బోనాలకి పసుపు రాసి పిండి పసుపుతో ఇలా లైన్స్ లాగా వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత మనం ముందుగా కుచ్చుకున్న బంతిపూలు ఉంటాయి కదా, వాటిని కట్టుకోవాలి. కట్టుకున్న తర్వాత వాటిని దేవుని దగ్గర పెట్టాలి. మా మమ్మీ ఇంట్లో దేవుని దగ్గర బోనాల దగ్గర మిగతా పని చేస్తుంటే నేను కూరడి కుండను పుదించాను. ఈ కూరడి కుండలో కొన్ని బియ్యం, బ్లౌజ్ పీసు, కుడక, పోకల ఖర్జూర పళ్ళు, ఒక 1 రూపీ కాయిన్ లేదా 11 రూపీస్ పెట్టుకోవాలి. దీనికి బంతి పూలతో అలంకరించాను. పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి కూరడి కుండ. ఈ కూరటి కుండ తెలంగాణలో ప్రతి ఒక్కరింట్లో ఉంటుంది. దీన్ని లక్ష్మీదేవి పటవు అని కూడా అంటారు. దీన్ని ప్రతి పండగకి, ఇంట్లో బోనాలకి, పెళ్ళిళ్ళైనా కూడా మంచిగా నిండుగా పూజించుకోవాలి. ఈ కూరడి కుండ పూజించడం, ఇంట్లో దేవుళ్ళని అలంకరించడం అంతా అయిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ముగ్గులు వేసుకున్న దగ్గర బియ్యం పోసి బోనాలను పెట్టాలి. ఒక ప్లేట్లో మనం దేవునికి నైవేద్యంగా చేసినవన్నీ ఒక ఇస్తారు ఆకులో పెట్టి చిన్న చిన్న పళ్ళు పెట్టి వాటిని 5 పళ్ళలాగా పెట్టి ఆ 5 పళ్ళని దేవుని దగ్గర నైవేద్యం అని ఇంట్లో వాళ్ళందరూ తింటారు. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.